ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏమిటంటే నందివర్ధనం మొక్క గురించి ముందు చెప్తాను మీకు. ఈ నందివర్ధనం మొక్క అంటే తెల్ల పువ్వులు పోస్తుంది. ఇది నిజంగా దేవుడికి చాలా ప్రీతికరమైనటువంటి పువ్వులు ఇవి. ప్రతి ఇంట్లోనూ కూడా నందివర్ధనం మొక్క ఉంటుంది. అయితే ఈ నందివర్ధనం మొక్క వల్ల ఆ పువ్వులు కోసి దేవుడికి పెడితే వాళ్ళకి అఖండమైనటువంటి సంపదలు, అలాగే మానసిక ప్రశాంతి, ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ మొక్క ఎక్కడ పెట్టాలి, పెరట్లో ఎక్కడ నాటుకోవాలి, దాన్ని ఈశాన్యంలో నాటుకోవాలి. ఈశాన్యంలో అంటే ఎక్కడ నాటుకోవాలి? ఈశాన్యం అంటే తూర్పుకి ఆగ్నేయానికి సెంటరు చూసుకుని, అలాగే ఇక్కడ ఈశాన్యానికి ఉత్తరానికి సెంటర్ చూసుకుని ఈ ఏరియాలో మాత్రమే వాటిని నాటుకోవాలి. అటు వాయువు వైపు వెళ్ళకూడదు, ఇటు ఆగ్నేయ వైపుకి వెళ్ళకూడదు ఆ మొక్కలు.